ఎంత కాలం గడిచినా ఎన్ని ప్రేమ కథలు విన్నా ఎప్పటికీ రాధాకృష్ణుల లవ్ స్టోరీ అంటే ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. ఎప్పుడు కొత్తగానే ఉంటుంది, ఎప్పుడు ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అలాంటి రాధాకృష్ణుల లవ్ స్టోరీ గురించి ఇప్పుడు చూద్దాం. బృందావనంలో ప్రతి అడుగులోనూ ప్రేమ తాకిడిని అనుభవించగలరు. ఆ గలగల పారి యమునా నది పూల సుగంధంతో పరిమళించే అరణ్యాలు, ఆకాశాన్ని తాకే చెట్లు, ఇలాంటి అందమైన ప్రపంచంలో రాధాకృష్ణుల ప్రేమ ఉదయించింది. కృష్ణుడు ఓ మాయగాడు, రాధ ఓ మన్మథ స్వరూపిణి. కృష్ణుడి వంక చూపు, అలజడి కలిగించే చిరునవ్వు, ప్రేమపూరితమైన చూపులు ఇవి రాధ గుండెను తాకకుండా ఉండలేకపోయాయి. తన చూపులతో కృష్ణుడు రాధ గుండెను ప్రేమ సంగీతంగా మార్చాడు. ఆమె కోసం ఆయన వేదన, ఆమె కోసం ఆయన వినోదం, ప్రేమలో సమస్తాన్ని కోల్పోయిన ఓ ప్రణయ సముద్రం. కృష్ణుడు వేణువు వాయించి పిలిచిన ప్రతిసారి రాధ గుండె స్పందించేది. ఆమె అడుగులు స్వయంగా కృష్ణుడి వైపుకు పరిగెత్తేవి. యమునా తీరంలో ఇద్దరూ కలుసుకునేవారు. అక్కడే ప్రేమలో మునిగిపోయేవారు. రాధ కృష్ణుణ్ణి తన కనుచూపులతోనే తాకేది. కృష్ణుడు తన వేణువుతోనే రాధ గుండెను స్పర్శించేవాడు. ఫెంటాస్టిక్ కదా. ఇలాంటి అనుభవాలు వింటుంటేనే ఒక ప్రత్యేక అనుభూతికి లోనవుతున్నామంటే ఇక అక్కడ చూసిన గోపికలు గోపబాలురు ఎంతటి పుణ్యం చేసుకుని ఉంటారు కదా. ఒకరోజు వర్షపు చినుకులు బృందావనంలో హాయిగా కురిసే వేళ రాధాకృష్ణులు యమునా తీరంలో కలుసుకున్నారు. మబ్బుల తాకిడి మధ్య రాధ కృష్ణుడిని అడిగింది, నీవు నన్ను ఎప్పటికీ ప్రేమిస్తావా? కృష్ణుడు నవ్వుతూ సమాధానం ఇచ్చాడు, నాకు నీ ప్రేమకు కాలపరిమితి అనేదే లేదు. నీకు నా మనసును ఎప్పుడో అర్పించాను, అది ఎప్పటికీ నీదే. ఇంకేం కావాలి రాధకి? అంతకన్నా సాక్షాత్తు శ్రీకృష్ణుడి మనసును సొంతం చేసేసుకుంది, తన ప్రేమతో బంధించేసింది. ఎంతమంది భార్యలు ఉన్నా పొందలేని అదృష్టం రాధ సొంతం. కృష్ణుడు రాధ ప్రేమకి బానిస. రాధ కృష్ణుడి కథ విన్నప్పుడు అంతమందిని పెళ్లి చేసుకున్నాడు కదా, రాధను కూడా పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా అని అనిపిస్తుంటుంది కదా. ఆ భగవంతుడు ఎవరికి ఏది కావాలంటే అది ఇస్తాడంటారు, కానీ నిజానికి ఎవరు దేనికి తగిన వారైతే దానిని ఇస్తాడు. రాధ కోరుకుంది కృష్ణుడితో పెళ్లి కాదు, తన మనసులో శాశ్వత స్థానం. దానిని ఎప్పుడో కృష్ణుడు తనకిచ్చేశాడు. వారి ప్రేమ భౌతికం కాదు, ఆధ్యాత్మికం. ఆధ్యాత్మిక ప్రేమ ఎప్పుడు భౌతిక విషయాలతో కాకుండా ఆధ్యాత్మిక విషయాలతో ముడిపడి ఉంటుంది. అంటే భక్తి, అనురాగం, సమర్పణ, అంకిత భావం, వీటితో ముడిపడ్డ ప్రేమ ఎన్నటికీ విడిపోదు. అవన్నీ తెలిసి తెలియక ఎవరికి తోచినట్టు వారు ఊహించుకుంటూ భౌతిక భావాలతో ముడిపెట్టి వీరి ప్రేమని అపార్థం చేసేసుకుంటున్నారు. కృష్ణుడు రాజ్య బాధ్యతల కోసం మధురకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయితే వారి ప్రేమ మాత్రం విడిపోలేదు. రాధ యమునా తీరంలో కృష్ణుడి వేణుగానం వినిపిస్తుందేమోనని ఎదురు చూసేది. ఆ ఎదురుచూపులో ఉన్న ప్రేమ ఎవరికీ అర్థం కాదు, అనుభవించే వాళ్ళకి తప్ప. కృష్ణుడు కూడా రాధ ప్రేమను తన గుండెలో ఎప్పటికీ అలాగే పదిలంగా దాచుకున్నాడు. కాలం గడిచిపోయినా రాధాకృష్ణుల ప్రేమ ఒక మహాసాగరంలా అలలెత్తుతూ ఉంది. ఆ ప్రేమను ఏ కాలం మార్చలేకపోయింది. అదే శాశ్వతం. వాళ్ళ ప్రేమలో ఆకర్షణ, త్యాగం, భక్తి అన్నీ ఉన్నాయి. అందుకే రాధాకృష్ణుల ప్రేమ కథ ఈ ప్రపంచంలోని గొప్ప ప్రేమ కథల్లో ఒకటిగా నిలిచింది. ఈ 21st సెంచరీలో కూడా మనం వాళ్ళ ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నాం అంటేనే అర్థమవుతోంది వాళ్ళ ప్రేమ గెలిచినట్ట, వాళ్ళు ప్రేమలో ఓడినట్ట. అయినా వాళ్ళ ప్రేమ మనకెలా అర్థమవుతుంది? ఎక్స్పెక్టేషన్స్, కేరింగ్, గిఫ్ట్స్, కాల్స్, చాటింగ్, మీటింగ్, డేటింగ్స్, పెళ్ళే ప్రేమ అనుకునే మనకి స్వార్థం లేని ప్రేమ ఎప్పటికీ అర్థం కాదు.